5, 6, 7 వచనాలు చదివాం. ఈ చదివిన వచ్చిన భాగంలో ఇక్కడ వీళ్ళు మందిరం కట్టడానికి ప్రారంభించారు. మందిరం కడుతున్నారు కానీ ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాజు వల్ల కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. మందిరం కట్టడానికి వీలు. సరే, మందిరం పని అంతా కూడా పూర్తి ఆగిపోయింది. ఆగిపోయేసరికి వీళ్ళు ఏం చేశారు, ఇంకా మందిరం గురించి పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. వాళ్ళు ఎలా ఉన్నారంటే, వారు మంచిగా ఇల్లు కట్టుకొని దాంట్లో భోజనం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ మందిరం గురించి ఏమాత్రం ఆలోచన లేని వారుగా ఉన్నాయి. ఆలోచన ఉంటే ముందుకు వెళ్దామంటే రాజుగారు ఎటు కూడా ఆపేస్తున్నాడు. ఇక దాని గురించి ఎందులో దేవుడు ఎప్పుడో చూసుకుంటాడే, ఆయన మందిరం కదా కట్టాల్సింది, ఆయన కట్టుకుంటాడు అన్నట్లుగా వారి ఇంట్లో శరములు వేసుకుని ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అగ్గిని లేవనెత్తాడు దేవుడు. లేవనెత్తినప్పుడు అగ్నితో దేవుడు మాట్లాడాడు. 1:5 వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సైన్యవదవకు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. 7వ వచనంలో కూడా మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అని చెప్పింది. ఏంటి వారి ప్రవర్తన? మందిర విషయంలో సరైన ప్రవర్తన జీవితం వరకు లేదు. వారి ఇల్లు బాగానే కట్టుకున్నారు, కానీ దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మందిరం లేదు. ఆ రోజుల్లో మందిర పని ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఆగిపోతే మందిరం గురించి పట్టించుకోకపోవటం వల్ల, మందిర పనులను ప్రారంభించకపోవటం వల్ల వారి జీవితంలో జరిగింది ఏమిటంటే, 1:10 కాబట్టి మిమ్మును బట్టి ఆకాశం మంచు కొరవుకైనది, భూమి పంటకైనది. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్య విషయంలో, ద్రాక్షరస విషయంలో, తైల విషయంలో, భూమికి ఫలించే సమస్త విషయంలో, మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనుల విషయంలో క్షామం పుట్టించి ఉన్నాను. చూడండి, మందిరము కట్టకపోవటం వల్ల, మందిరం ఆగిపోవటం వల్ల వాళ్ళ భూమి ఫలించలేదు. వాళ్ళకి రావాల్సిన ధాన్యం రాలేదు, ద్రాక్ష గెలలు రాలేదు, వాటి తైలం నూనె రాలేదు. సమస్త విషయం కూడా వారికి కరువు చేసింది. ఏమొచ్చింది? దేని కరువు వచ్చింది అంటారు? మందిరపు పని విషయంలో, కట్టే విషయంలో వారు నిర్లక్ష్యం కలిగి ఉండటం వల్ల, వెనుకంజ వేయటం వల్ల, లేకపోతే రాజుకు భయపడటం వల్ల, రాజు కంటే రాజు మన దేవుడిని గ్రహించలేకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉండగా అగ్గిని లేవనెత్తాడు. అగ్గి టైంలో మందిరం కట్టడం ప్రారంభించడం దేవుడు కోరుకుంటాడు. అయితే వీళ్ళందరికీ భయం వస్తుంది మందిరం కట్టాలంటే. మందిరం కడదామని వెళ్తేనేమో రాజుగారు సైనికులు పంపిస్తున్నాడు, అడ్డుపులు వేస్తున్నాడు, చంపేస్తానంటున్నాడు. ఏంటి పరిస్థితి? అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఏం కావాలి? ధైర్యం కావాలి. ఇప్పుడు దాకా ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు? మందిరం కట్టడానికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు? ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరిని లేవనెత్తాడంటే అగ్ని, ఒక ప్రవక్తని లేవనెత్తాడు. ఇప్పుడు ప్రవక్త వచ్చి అంటున్నాడు 2:4 అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చింది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొను, ప్రధాన యాజకుడుకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొను. దేశ సమస్త జనుల ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకొని పని ప్రారంభించండి. నెహెమ్యా అంటాడు, మేము చేయ పని మిక్కిలి గొప్పది అంటాడు. దేవుని పని ఎలాంటిది? చెప్పలేదు, గొప్పది. దేవుని పని గొప్పది. ఏ పని గొప్పది? దేవుని పని. దేవుని మందిరం
మందిరం గొప్పది. అయితే ఈ మందిరపు పని ప్రారంభించమన్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి అని. ఇప్పుడు పని జరిగించాలంటే ఇప్పుడు ఏం కావాలి? వాళ్ళకి డబ్బు కావాలి, పనిముట్లు కావాలి. మందిరం కట్టడానికి ప్రతి ఇటుక, సిమెంట్ అన్ని కూడా కావాలంటే వాళ్ళ దగ్గరే ఉండాలి. ఇప్పుడు డబ్బు ఉండాలి. కానీ వాళ్ళకి పొలాల్లో నష్టం వచ్చింది, వాళ్ళ చేతి పనులు నష్టం వచ్చింది. ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడైతే మా దగ్గర ఏం లేవు కదా అనుకుంటే అగ్ని ద్వారా దేవుడు అన్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడదు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక. దేవుని ఆత్మిక మీకు ఉంటుంది. ఇప్పుడు దాకా దేవుని ఆత్మ మీ మధ్య లేదేమో, ఇది మొదలుకొని దేవుని ఆత్మ మీ మధ్య ఉంటుంది. దేవుని ఆత్మ ఉండి ఏం చేస్తుంది? ఏం చెప్పాడు? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇంకొంతకాలం ఆకాశమును భూమిని కనింపజేస్తాను, నేను అన్ని జనులు కదిలిస్తాను. ఈ మందిరానికి ఏమేమి కావాలో అన్ని జనుల ద్వారా నేను కదిలించి వారి ఇష్టమైన వస్తువులు మందిరాన్ని తీసుకొస్తాను. ఇప్పుడు ఆరంభించాలి, దేవుడు ముగిస్తాడు. పని ప్రారంభిస్తే దేవుడు ఏం చేస్తాడంట? ముగిస్తాడు. పని ప్రారంభించాలి. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది, వేరే ఆత్మ లేదు. దేవుడు గొప్పవాడు, ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు. నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. ధైర్యం తెచ్చుకొని పని ప్రారంభించండి. అన్యజనులు ఆయన కదిలిస్తాడు. మనకే ప్రార్థన, అయ్యా మేము మందిరాన్ని కట్టని పూనుకుంటున్నావు, అన్యజనులు కదిలించు, వారి ఇష్టమైన వస్తువుల మందిరానికి తీసుకున్నాం. అంత మాత్రమే కదా, అన్ని జనులు రావటమే కాదు, ఈ మందిరము నేను మహిమతో, ఏ మందిరములు కట్టబోయే మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. 9వ అంటాడు, ఈ కడవరి మందిరం యొక్క మహిమ ఇంతకుముందు ఉన్న మందిరం మహిమ, ఇప్పుడు కట్టబోతున్న మందిరం మహిమ 2000 మందిరం కంటే ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. ఇంతకుముందు మీరున్న మందిరం మహిమ కొద్దిగా చూస్తుండవచ్చు, ఇప్పుడు కట్టబోయే మందిరం మీద అధికమైన మహిమల దేవుడు పోతుంది. మనం ఎప్పుడైతే మన హస్తాలను, మన గుప్పలు విప్పి ధారాళంగా దేవుడికి ఇస్తాం, ఈ దేవుని పని. మనం ఇవ్వండి, ఇంకా ఎంత కావాలో ఆయన వాళ్ళని అందిస్తాడు. ఎవరిని? అన్య జనాంగాన్ని ఆయన కదిలిస్తే వారి ఇష్టమైన వస్తువుల మందిరాన్ని తీసుకొస్తారు. వారు ఎప్పుడైతే ఈ మాటను పట్టుకొని ఇంకా మందిరం కట్టడం ప్రారంభించారు, ఏం చేశారు వాళ్ళు? 15వ వచనం, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టడం ఆరంభించిన మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేయండి. నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగది 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది కదా. దేవుడు ఇవన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు ఎలా ఉందంట? మందిరం కట్టిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ 18వ వచనం చూద్దాం. మీరు ఆలోచించుడు, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిర పునాది వేసినటువంటి మీకు సంభవించదని ఆలోచించుడు. కోటలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టైనను, దానిమ్మ చెట్టైనను, ఒలివ చెట్టైన ఫలించకపోయింది కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇంతకుముందు నీ పరిస్థితి ఎలా ఉంది? మందిరం పనులు ఆగిపోయిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉందంటే, కోట్లలో ధాన్యం లేదు, ఆ దానిమ్మ పండ్లు కాయలేదు, ఆ యొక్క ధాన్యాలు పండలేదు. అయితే ఇప్పుడు మీరు పని ప్రారంభించారు, రాయి మీద రాయి కడుతున్నారు. కాబట్టి ఇది మొదలు దేవుడు
మందిరం ఎక్కడుందో తెలుసా? నువ్వు మందిరం కట్టే విషయంలో నీ ఆశీర్వాదం లేదు. నువ్వు ఇటుగా సమకూర్చి కడితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. లేదు, ఏం చేస్తాడు దేవుడు? నీకున్నదే దేవుడికి, అది దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదకరంగా మారుస్తాడు. ఒక భాషలో అనౌన్స్మెంట్ చేశాడంటే, నేను మందిరం కడుతున్నాను, మీరందరూ కూడా సహాయం చేయండి. అయితే ఒక ఆయన దగ్గర అంట ఏమి లేదంట, ఒక ఇంత పెద్ద రాయి ఉందంట. ఏముంది? ఆ రాయి నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వచ్చాయ్యా, నాకు ఇదే ఉందయ్యా, నేను ఇదే ఇస్తున్నాను అన్నాడంట. పాస్టర్ గారు అన్నాడు, ఈ రాయి చేసి పెట్టుకొచ్చింది. ఆయన ఏం చేశాడు? పక్కన పడేసాడు. లేదు, ఈ రాయి దేవుడు మనకు వచ్చింది. ఏం రాయి తెచ్చాడు? ఏదంటే ఒక టాక్టర్ సిమెంట్ పిల్లలు తీసుకురావాలి, మిక్స్ తీసుకురావాలి, కానీ రాయి తీసుకొచ్చాడు. ఏంటంటే పక్కన పడేసాడు. సరే, పని ప్రారంభించినప్పుడు పునాది వేయాలి కదా. ఈ పునాదిలో వేస్తున్నాడంట. భాస్కర్ ఆ రాయి తీసుకురండి అన్నాడంట. ఆ రాయి దేనికండి అన్నాడంట. ఒక పని పాలన తెచ్చాడండి, వాడు దగ్గర ఉండదు, అదేం మాకండి అన్నాడంట. కాదండి, అది వేస్తే పునాది గట్టిగా ఉంటుంది. అందుకే యేసు ప్రభువు ఏముందంటే, నిషేధించబడిన రాయి తలకు మూలరాయి ఉంది. నీ కేవలం అది గొప్పలు విప్పు, ఏదంటే తీసుకురా. ఏదంటే అది మందిరం తీసుకురా, శ్రేష్టమైన మందిరానికి మరి మందిర పనులను పాల్గొను, అప్పుడు దేవుడిని ఆస్వాదించడం. దేవుడు ఏమన్నాడు? ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశవాకిని విప్పి పట్టణాన్ని దేవుడిస్తాడే. మలాకి 3:10 అయిపోయింది కదా. దేవుడికి ఇవ్వకుండా మనం ఏది ఆశించకూడదు. నువ్వు డీమార్ట్కి వెళ్తే 10,000 రూపాయలు అక్కడ ఇస్తే బోల్డ్ సరుకు ఇంటికి వస్తాయి. అంతేనా? 100 రూపాయలు తీసుకొచ్చి 10,000 రూపాయలు సరుకు వస్తాయా? చెప్పండి. 100 రూపాయలు తీసుకెళ్ళి నా 10,000 రూపాయల సరుకులన్నీ తీసుకెళ్ళి 100 రూపాయలు చెప్పండి, అమ్మా ఇది 10,000 అయింది, 100 రూపాయలు కాదు అంటాడు. దేవుడికి ఇచ్చేటప్పుడు ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువగా ఆస్వాదిస్తాడు. అంతే. సొలొమోను మందిరం కట్టేటప్పుడు అంట మనమే కావాల్సిందని సమకూర్చారు, కానీ జనాలు ఎంత ఇచ్చారు తెలుసా? వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు. బంగారం ఆడుదలు ఎంత ఇచ్చారంటే చెవు పువ్వులు బంగారం అంత కాదు, మనుగులు అంట. 3,000 మనుగులు. 3,000 మనుగులు అంటే ఎన్ని కేజీలు? ఒకసారి ఆలోచించారు. సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఎంత బంగారం వచ్చిందంటే, ఎంత వెండి వచ్చిందంటే అన్ని కేజీలే. అది కేజీలో 10 కేజీలు కాదు, 50 కేజీలు. హల్లెలూయా. ఈ రోజు మందిరానికి ఏమంటే మనం ఎంత ఇస్తాం ఆలోచిస్తాం. హల్లెలూయా. ఏం చేస్తారు? ఆలోచిస్తారు. దేవునికి ఇవ్వాలంటే ఆలోచిస్తారు. కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అమ్నియా సఫేర్ లాంటి వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళండి? అమ్నియా సఫేర్ ముందుగా కానేసుకున్నారు. ఇదిగో పొలం గారు ఆ రోజుల్లో తీర్మానం ఏంటంటే అందరితో అమ్ముకున్న ఆస్తులన్నీ అపోస్తుల దగ్గర పెట్టారు. అపోస్తులు ఏం చేయాలంటే వారు అక్కడికి ఉంది పంచిపెట్టారు. కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్నారు. పొలం గారు డబ్బు వచ్చింది, ఇదిగో నేను భాస్కర్ దగ్గరికి వెళ్తున్నా, నేనేమని చెబుతానంటే ఇంతకే అమ్మాయి నేను చెబుతాను, 1,00,000 రూపాయలు పోయిందానికి ఎక్కడో నేను 50,000 ఈ 50,000 దగ్గర మన కుటుంబం ఖర్చులకి మన పిల్లలకి ఇది అని చెప్పాడు. అయ్యా నువ్వు అట్లంటే అట్లా. ఇద్దరు అయ్యా అమ్మగారు మాట్లాడుకున్నారు. ముందు అయ్యగారిని పిలిచాడు. పేతురు అన్నాడు, అన్నయ్య పొలంతకం అంటే, అయ్యా నిజాయితీగా చెబుతున్నాను అయ్యా, ఈ 50,000కే కొన్నానయ్యా, ఎంతమో బాధ అనుకున్నా కానీ ఇంతగా పోయింది, ఇదేనయ్యా మోట అన్న. ఆయన చెప్పాడు, దేవుడు నాకు తెలియజేశాడు, ఎందుకు నువ్వు సాతాను చేత ప్రేరేపించబడ్డావు, నువ్వు కూడా సాతానుతో పాటు వెళ్ళిపోను. కానీ అక్కడే అన్నయ్య చనిపోయాడు. అన్నయ్యని తీసుకెళ్ళి పక్కన పెట్టారు సైలెంట్గా. చనిపోయేదాన్ని భార్య చెప్పలేదు. ఆమెను పిలిపించాడు. అమ్మా మీ ఆయన పొడంత కమ్మాడంటే, అయ్యా 50,000కే. ఆ రోజుల్లో వారిద్దరూ చనిపోవటం వల్ల ఆదిమ
సంఘానికి దేవుని భయం వచ్చినట్టు అయిపోయింది. దేవుడికి నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు, అయ్యా మాకు ఎంత అమ్ముకున్నాను ఎంత ఇవ్వాలనుకున్నా దాంట్లో తప్పు లేదు. కానీ మనం ఏం చేస్తాం అనుకుంటాం, మందిరాన్ని కట్టి నేను ఎంత ఇస్తా అనుకుంటాం. చివరికి ఏమంటారు తెలుసా, మా అమ్మ పుట్టికి చెప్పిన ఊళ్ళు పుట్టి పెట్టి చెప్పాను, అయ్యో అంత ఇవ్వాలా, నా వల్ల కాదే, ఇవ్వకపోతే వాళ్ళు అరుతారే, ఏం చేయాలా. కొంతమంది సత్రపిల్లలో ఉప్పు అని చెప్పారు, లక్షలు చెప్పారు. ఆ లక్షలు ఎవరు ఏం చేయాల, ఉప్పు ఆవేశంతో కదా, ఉప్పు చెప్పడం కదా, ప్రార్థన చెప్పు, నేను మందిరానికి ఇవ్వాలనుకుంటున్నా, నాకు ప్రేరేపణ తెచ్చి నేను ఇచ్చే హృదయం కలిగి ఎంత ఇవ్వాలి బయలుపరిచినప్పుడు ప్రార్థన చేసుకొని మనం దేవునికి ఇవ్వాలి. నువ్వు ఏదైనా ఇవ్వు, దేవుడికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడంటే నేను ఆస్వాదించడం మొదలు పెడితే, నువ్వు ఇచ్చావనుకో నీ ద్వారా నలుగురు చూసిస్తారు, నువ్వు లేదనుకో ఎవరికి ఇస్తారా చెప్పడమ్మా, ఎవరు ఏమి ఎవరు ఒక్కరు ఇవ్వలేదనుకో కొంతవరకు ఏంటంటే ముందు వాళ్ళకి చెప్పేది వాళ్ళు చెప్పని అప్పుడు మనం చూద్దాం అనుకుంటే. కానీ ఎవరైతే దేవుడికి ఇస్తారో, మందిరం కట్టి నా దగ్గర ఉంది, తర్వాత ఎవరైనా దేవుడు సమకూర్చి ఇస్తారు అని మనం ఎలా ఉంటారంటే ఇచ్చే విషయంలో పురుకొల్పుకొని ఒకరొకరుగా పురుకొల్పుకొని దేవుడు పరిచయకి ఇవ్వగలిగితే దేవుడు మంచి మందిరం దేవుడు కట్టిస్తాడు. మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఏ మందిరం పూర్తవద్దు. దేవుడు ఏమన్నాడు, దేవుడు అన్ని జన్మలను కదిలిస్తాను, వారి ఇష్టమైన తీసుకొస్తాను. మందిరం ప్రారంభించి ముగించే దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు ఇచ్చును గాక, సమృద్ధిగా ఇచ్చును గాక. ఎవరిస్తారు సమృద్ధిగా? దేవుడు ఇస్తాడు. మన మధ్య ఏముంది కాబట్టి దేవుని ఆత్మ, అది పెట్టుకోవాలి, ప్రభువుని పట్టుకోవాలి, ప్రభు పాదాలు పెట్టుకుని ప్రభు మేము ఇస్తున్నాం, మాతో పాటు మా గ్రామంలో ఉన్న అన్ని జనాల్లో ప్రేరేపించబడి అదే దేవుడు అన్నాడు, మీరు పోయి అడగమని చెప్పడం, నేను వాళ్ళని కదిలిస్తాను. దేవుడు ఏం చేస్తాడు, దేవుడు కదిలించాడనుకో అది పూర్తి అయిపోయాక దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు సమకూరుస్తాడు. ప్రారంభించడం మన వంతు, ముగించడం ఆయన వంతు. వారు ప్రపంచంలో గొప్ప దైవజనుడు చెప్పి మాట ముగిస్తాను. ఆయన ఎవరంటే పాల్ యాంగ్స్టర్ గారు. ఆయనకు ప్రభు మాట్లాడుతున్న ప్రార్థన చేసుకుంటే తెల్లవారుజామున ఆలోచించారు, పెద్ద మందిరం కట్టమన్నాడు, లక్షల మంది కట్టే మందిరం కట్టమని దేవుడు చెప్పాడు. ఎంతమంది? ప్రపంచంలోనే నీ మందిరం నేను నిలబెడతాను, పెద్ద మందిరం కట్టని చెప్పాడు. ఏది? ప్రపంచంలోనే నీ మందిరం చెప్పుకోమని చెప్పి నేను చేస్తాను. సరే ప్రభు బయటపరిచాడు. తర్వాత ఆలోచించుకున్నాడు, పెద్ద మందిరం కట్టమంటున్నాడు. ఆలోచించుకొని రెండవ రోజు తెల్లవారుజామున ప్రార్థన మళ్ళా దేవుడు మాట్లాడాడు. పాలాంశ గారు మందిరం కట్టడం ప్రారంభించండి. ప్రభు నా దగ్గర నువ్వు కట్టడానికి కావాల్సినంత డబ్బు అయితే నా దగ్గర లేదు అంటే దేవుడు అన్నాడు, నువ్వు పని ప్రారంభించండి. సరే వారం రోజులు ఇదే వాదన. ఏ వాదన? నా కాడైతే డబ్బు లేదు, మరి నువ్వు అంత ఇస్తారో నాకు తెలియదు, సంఘస్థులు అంత ఇస్తారో లేదు నాకు. నువ్వు పెద్ద ప్రపంచంలో పెద్ద మంది కట్టమంటే లక్షల మంది బట్టి మందిని కట్టమంటున్నావు ఏంటయ్యా అంటే కట్టు ప్రారంభించండి. ఇక 6 రోజుల్లో దేవుడు మాట్లాడుతూ మట్టిగా అన్నాడు, ఇక నువ్వేం చేస్తావు నాకు తెలియదు కానీ నేను ప్రారంభిస్తాను, నువ్వు నన్ను వదిలిపెట్టట్టు లేను అని చెప్పాడు. దేవుడు అన్నాడు, ఎట్లా పడితే అట్లా కట్టడం కాదు, ప్రపంచంలో ఉన్న మేధావులు ఇంజనీరింగ్ తీసుకొచ్చి కట్టాడు. వాము ఈ సామాన్యమైన విషయం. సరే ఆయనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు, వాళ్ళకి తెలిసిన సంఘస్థుల ద్వారా కనుక్కున్నాడు. ప్రపంచంలో మేధావు కలిగిన ఇంజనీర్లు పిలిపించండి. ఆ ఇంజనీరింగ్లో మేధావులు ఇంజనీర్లు వచ్చారు. వాళ్ళందరూ చర్చి ప్లాన్ గీసి వాళ్ళు వచ్చి గీసి వెళ్ళినందుకు 40 కోట్లు ఖర్చు అయింది. ఆయన అకౌంట్లో 40 కోట్లు ఇచ్చేసాడు. వాళ్ళకి ఇక ఏమి జీరో బ్యాలెన్స్ అయిపోయింది. అయ్యా
40 కోట్లతో చర్చి కడదాం అనుకుంటే ఈ ఇన్నేళ్ళకే సరిపోయింది 40 కోట్లు. నువ్వు పెద్ద మందిని కట్టమని నా దగ్గర ఏం లేదు ప్రభు అంటే, దేవుడు అన్నాడు ప్లానింగ్ గీశారు కదా నేను చూసుకుంటాను. తర్వాత ఇలా ప్లానింగ్ అయిపోయిన తర్వాత 6 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వేం చేస్తావు తెలియదు, ఎలా తెలుస్తావు, ఇది పెద్ద మందిని కట్టమని దానికి కావాల్సిందంట. ఇలాగే ఒక రోజు ప్రార్థన చేసుకొని 6 గంటలకి ఆయన టీ తాగుతాడు. బయటకు వచ్చి కుర్చీలో కూర్చొని టీ తీసుకొచ్చాడు. టీ తాగుతామని లేచినప్పుడు టీ తీసుకొని నిలబడ్డాడు. నిలబడి ఎదురు చూస్తే ఆయన ప్లానింగ్ గీసిన, ఆయన గ్రౌండ్ లో చర్చికి ప్లానింగ్ గీసిన గ్రౌండ్ లో లారీలన్నీ ఉన్నాయి. ఆయన వెంబడిన కోపం వచ్చింది. మందిరి కట్టిస్తున్న లారీలేంటి, ఈ లారీలన్నీ వచ్చాయండి అని ఉన్న పాటన పరిగెత్తుకుంటూ పోయాడు. ఎవరు మీరు ఇక్కడ లారీ ఏంటిది, లారీ పోటీ ఇక్కడ జరుగుతుందా అని అనౌన్స్మెంట్ చేశారా? ఇదేంటంటే పరిశుద్ధ స్థలం, దేవుడి కోసం 40 కోట్లు ఖర్చు పెట్టి ప్లానింగ్ చేశారు చర్చికి అంటే. మీరెవరో ఎందుకు వచ్చారంటే, అయ్యా మీరేదో సేవకులాగా ఉన్నారు కానీ మేము ఒక సేవకుని పేరు చెబుతాము, ఆ సేవకుడు మీకు తెలుసు అన్నాడు. ఎవరి పేరు అంటే వాళ్ళు యాంచో గారండి. ఎవరంటే వాళ్ళు యాంచో గారు. ఎందుకు ఆయన చెప్పనింది? ఏం లేదయ్యా ఆయన పెద్ద మందిని కడుతున్నాడంటగా, కడుతున్నాడంట. ఏంటి అన్నాడు. ఏం లేదండి, ఒక లారీలో ఇనుము వచ్చింది, ఒక లారీలో బ్రిక్స్ వచ్చాయి, ఒక లారీలో కంకర వచ్చింది. ఇలా చూస్తే ఎన్నో లారీలు సిమెంట్లు అన్ని ఇవన్నీ ఎక్కడ పెట్టడం మాకు అర్థం కావట్లేదు. అని ఎవరో మాకు ఏంటంటే పెద్ద మందిని కడుతున్నాడంట. మరి ఎవరు పంపించారంటే, ఏమోనండి ఇదో పేరు రాశారు, పలానా దేశం పేరు రాశారండి, పలానా ఊరు పేరు రాశారండి, ఇంతేనండి మాకు తెలియదు, పంపించారు పలానా చోటకంటే అనగానే ఆ పాలు ఏమించో కానీ ఎవరో కదని నేనేనయ్యా, మిమ్మల్ని తిట్టుంటే క్షమించండి అయ్యా, మరి ఇవన్నీ ఎక్కడ పెట్టాలని అన్నాడు. ఇక్కడ కాదయ్యా ఇంకొక గ్రౌండ్ ఉందని ఆ గ్రౌండ్లో మందిరం కట్టించాడు. ఆ మందిరం ఎటు చూసినా స్టేజ్ కనపడేటట్లు కట్టాడు. ఇక్కడే ఉంటాడు, అటు ఉన్నా వాళ్ళు కనపడతారు, ఇటున్నా వాళ్ళు కనపడతారు, అట్లా కట్టాడు అనమాట మందిరం. వాళ్ళ ఆశ్చర్యపోయాడు. దాదాపు 1000 కోట్లతో మందిరం కట్టాడు. 40 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంజనీరింగ్కి 1000 కోట్లు దేవుడు ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఎంత ఎందుకంటే పాలెం గారు అప్పుడే బ్రాహ్మణులు ఆయన ప్రభుత్వం నిర్మించారు 2 సంవత్సరాలు. కానీ ఆ దైవజనుడు మందిరం కడుతున్నాడని ఎవరికో వాళ్ళకి గాలి వార్త తెలిసిందట. అది కాస్త ప్రపంచానికి వెళ్ళింది. ప్రపంచంలో కోటేశ్వరులు వాపు అలాంటి గొప్ప దేశానికి నీరిస్తే వాళ్ళు ఇచ్చింది రూపాయి, 2 రూపాయలు, 100,000 కాదు, కోట్ల రూపాయలు. ఏది కావాలంటే వస్తూ మందిరం అయిపోయేదాకా వస్తూనే ఉన్నాయంట. ఆయనకి అవి ఎన్ని వెంటనే అర్థం కాక వామో దేవుడి కాదు ఎంత గొప్పగా ఉంటుందని ఆయన బుక్లో రాశాడు. ప్రారంభించడం మనవద్దు ఆయన ఈ మందిరాన్ని దేవుడు మనం ప్రారంభిస్తే దేవుడు భోగించబోతున్నాడు. గొప్ప మందిరం దేవుడు ఇవ్వబోతున్నాడు. దాని కావాల్సిన ప్రతి దేవుడు సమకూర్చును గాక. దేవుడు అన్యజనంగాన్ని కదిలించును గాక. అనేకుల రక్షణ కొరకు ఇక్కడ ఒక దేవుడి కొరకు, దేవుడు మహిమ కొరకు ఒక మందిరం కట్టబడును గాక. మీకు కొద్ది మాటలు దేవుడు కనుక దీవించును గాక. అవి కలుగుస్తున్నాం, అందరూ కలుగుస్తున్నాం.